క్రీడల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు. ఆరోగ్యం బాగుంటే దేన్నైనా సాధించవచ్చునని చెప్పారు. మంగళవారం స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో 43వ రాష్ట్ర స్థాయి సీనియర్ షూటింగ్ బాల్ క్రీడా పోటీలను నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తో కలిసి ప్రారంభించారు. క్రీడల ప్రారంభానికి సూచికగా బెలూన్స్ ఎగరవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అంతకుముందు క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, ఓటమికి గెలుపు నాంది కావాలని అన్నారు. క్రీడలతో శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని, ఆరోగ్యం బాగుంటే దేనినైనా సాధించవచ్చునని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుంభం రామరెడ్డి, డివైఎస్ఓ కుంభం నర్సిరెడ్డి, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, ఐలయ్య, నల్లగొండ షూటింగ్ బాల్ అధ్యక్ష కార్యదర్శులు దేశ నాగేందర్, కందకట్ల రజిత, దాసు, గంట్ల శశిధర్ రెడ్డి, సట్టు సైదులు, శ్రీధర్ గౌడ్, పాంపాటి గణేష్, రమేష్ యాదవ్, ప్రభాకర్, యాదయ్య, పీఈటీలు నాగరాజు, శంభులింగం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా జ్యోతి వెలిగిస్తున్నారు కాబట్టి అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. జనగం 20 పైన జట్లు పాల్గొనడం ఇదే మొట్టమొదటి టోర్నమెంట్. ఇప్పటి వరకు 10 జిల్లాలు మాత్రమే ఎక్కడైనా కూడా పాల్గొనేది. ఓకేనా, రైట్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. సూపర్ అన్నా, సూపర్ సార్. ఎంతైనా క్రీడాకారుడు అనిపించుకోరు సార్. తీసుకున్నాను. ఈరోజు నల్గొండలో ఎన్జీ కాలేజీలో 43వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ మెన్ అండ్ ఉమెన్ ఈరోజు నల్గొండ ఎన్జీ కాలేజీలో ప్రారంభం జరిగింది. 20 జిల్లాలు ఇక్కడికి వచ్చాయి. స్పోర్ట్స్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ అయ్యేందుకు షూటింగ్ బాల్ ఎంతో కష్టాతీతమైన ఈ క్రీడలకు నల్గొండలో ఏర్పాటు చేసిన ఈ షూటింగ్ నల్గొండ జిల్లా కమిటీకి మరియు క్రీడలో పాల్గొన్న క్రీడాకారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నల్గొండ జిల్లాలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఈ గేమ్స్ పెట్టడం నిజంగా బాగా చాలా ఖర్చుతో కూడుకుంది. ప్లస్ చాలామంది ఈరోజు దాదాపు వచ్చి మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ గేమ్స్ ఇంత మంచి గ్రౌండ్లో జరపడం చాలా సంతోషం. క్రీడాకారులు ఇంతకుముందు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా గెలుపు ఓటములు సహజం, బట్ మన నైపుణ్యాన్ని మనం పెంచుకోవడం చాలా అవసరం. కాబట్టి అందరూ ఈ గేమ్స్, ఇటువంటి గేమ్స్ మనం అందరూ ప్రమోట్ చేయాలని అందరినీ కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థాయి 43వ
షూటింగ్ బాల్ అసోసియేషన్ సందర్భంగా మన నల్గొండ షూటింగ్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 700 to 800 మెంబర్స్ ప్లేయర్స్ తోటి కలిపి స్టేట్ మొత్తంలో ఈ యొక్క షూటింగ్ బాల్ గేమ్ అనేది ప్రారంభించడం స్టార్ట్ అయింది. సో దీనికి ఎంతో సంతోషిస్తున్నాము. మా యొక్క అసోసియేషన్ ద్వారా ఇది ఫస్ట్ టైం ప్రోగ్రామ్ మన నల్గొండలో జరగడం ఎంతో సంతోషకరంగా ఉంది. సో ఈ క్రీడా గేమ్ అనేది వాలీబాల్తో పోలిస్తే ఎంతో కష్టంగా ఉండే ఈ గేమ్ షూటింగ్ బాల్ అనేది ప్రతి ఒక్క క్రీడాకారుడు ఎంతో స్కిల్ఫుల్గా ఉండి దీన్ని చేస్తున్నారు. సో ఈ గేమ్ ప్రత్యేకత ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ టు బీ సో పర్ఫెక్ట్ టు ప్లే దిస్ గేమ్. సో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క ప్లేయర్కి నేను వారికి బెస్ట్ విషెస్ చెప్పి మా యొక్క విన్నర్స్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ అండ్ గర్ల్స్ శ్రీ ఓరిగంటి రాములు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము వారికి స్పోర్ట్స్ కిట్ మరియు స్పోర్ట్స్ డ్రెస్ అందజేస్తున్నాం. 43వ తెలంగాణ సీనియర్ షూటింగ్ బాల్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్ మెన్ అండ్ ఉమెన్ జిల్లా అధ్యక్షునిగా చక్కటి ఆంగులతో ఆర్భాటంతో మంచిగా కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు వచ్చిన క్రీడాకారులకి క్రీడాభిమానులకు ఆఫీషియల్స్కి అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈ టోర్నమెంట్కి 26 మెన్ 20 ఉమెన్ టీంలు వచ్చి చక్కగా పాల్గొని ఈ క్రీడలను విజయవంతంగా చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నల్గొండలో మరి చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 43వ రాష్ట్ర షూటింగ్ బాల్ టోర్నమెంట్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. దాదాపు ఇక్కడ 26 బౌలర్ జట్లు 20 గర్ల్స్ జట్టు కూడా రావడం జరిగింది. అనేక జిల్లాల నుంచి కూడా గేమ్స్ అనేవి పిల్లల్లో ఒక మంచి స్నేహపూర్వక వాతావరణానికి, వాళ్ళ దేహదారుఢ్యానికి, అలాగే వాళ్ళ తెలివితేటలు పెంచడానికి లేదా స్పోర్ట్స్ కోటాలో ముందు వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి కూడా ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ఆర్గనైజర్స్కు మరి ముఖ్యంగా అభినందన తెలుస్తూ ప్లేయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి 43వ సీనియర్ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2024 ఈరోజు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క క్రీడల్లో రాష్ట్ర నలుమూల నుండి 26 జిల్లాల మెన్ను 20 జిల్లాల నుంచి ఉమెన్ టీంలు పాల్గొనడం జరిగింది. నల్గొండ షూటింగ్ బాల్ అసోసియేషన్ వారు పిల్లలకు భోజనం మరియు వసతి కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ స్థాయి క్రీడలకు ఏమాత్రం తీసుకోకుండా ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ నల్గొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎంతోమంది ఈరోజు నల్గొండ పట్టణ వాసులు ముందుకొచ్చి దాతలు ఎంతోమంది యొక్క క్రీడలను ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఇక్కడ ఈ నల్గొండ పట్టణ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.